ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా త్రిపుర, నువ్వు ఎండీ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. వాసుకి మాటలేవి పట్టించుకోకు. బాధైనా కోపమైనా సంతోషమైనా వాసుకి అలా ముఖం మీదే మాట్లాడుతుంది. తర్వాత అర్థం చేసుకుంటుందిలే. అమ్మా, మీ అందరికీ హ్యాపీయే కదా? సుందరి రేపటి నుంచి ఎండి. నా సుందరి ఎండిగా చేస్తుంది. ఏ సుందరి ఎండి, సుందరి ఎండి, ఎండి. బాలగారు, ఏం చేస్తున్నారు? ఏంటిది? చెప్తానుండు. అమ్మో, ఎటు ఇలా రా. బాలగారు రా, చెప్తాను. కూర్చో, కూర్చో. రా కూర్చో, ప్లీజ్ కూర్చో. సుందరి, నేనేం చేస్తున్నానో తెలుసా? అదేంటో ఒకసారి చూడు. రేపటి నుంచి నీకు అది టైం టేబుల్. టైం టేబులా? అవును. మరి నేను స్కూల్కి వెళ్తున్నప్పుడు నువ్వు నాకు టైం టేబుల్ రాసావు కదా. నేనేం పని చేయాలనేది నువ్వు ముందే నాకు రాసి చెప్పావు కదా. నేను అలాగే చేస్తున్నా. అవును బాలగారు, ఇప్పుడు మళ్ళీ మీరు టైం టేబుల్ రాయడం ఏంటి? ఓహో, నేను మీకు టైం టేబుల్ రాశానని ఇప్పుడు మీరు నాకు టైం టేబుల్ రాస్తున్నారన్నమాట. అవును. సరే, అయితే నేను రేపు ఉదయం నుంచి ఏం చేయాలి? నువ్వు ఉదయాన్నే లేవాలి. నువ్వు లేచేసరికి నీకు బెడ్ కాఫీ నేను తీసుకొస్తానన్నమాట. అలాగే. తర్వాత నువ్వు ఫ్రెష్ అవుతావు. ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు నీ బట్టలు నేను తీసి నేను ఇస్త్రీ చేసి రెడీ చేసి పెడతా. నువ్వు అవి వేసుకోవాలి. తర్వాత నువ్వు వంట చేస్తావు కదా. స్కూల్కి వెళ్ళేటప్పుడు నాకు బాక్స్ పెడతావు కదా. నా బ్యాగు, నా బట్టలు అన్నీ నువ్వే కదా రెడీ చేస్తావు. నాతో పాటు నువ్వు కూడా బాక్స్ తీసుకెళ్ళాలి. తర్వాత మధ్యాహ్నం లంచ్కి నువ్వు నా స్కూల్కి బాక్స్ తీసుకొచ్చిస్తావు కదా. కానీ ఇప్పుడు నేను ఏమీ తీసుకెళ్ళను. మరి మీకు ఎవరు బాక్స్ తీసుకొస్తారు? మర్చిపోయావా? నీకు బాక్స్ ప్రిపేర్ చేసి నేనే తీసుకొని నీ దగ్గరకు వస్తా. మరి మీరు బాక్స్ తీసుకొస్తే స్కూల్కి ఎవరు వెళ్తారంట? స్కూల్ లేనప్పుడు నేనే తీసుకొస్తానులే. సరే, తర్వాత? సాయంత్రం నువ్వు వస్తావు కదా. నువ్వు వచ్చేటప్పుడు నీకేం చేయాలి? నీకేదో ఒక స్నాక్ పెట్టాలి, ఏదో ఒక జ్యూస్ ఇవ్వాలి. నాకు నువ్వు అలాగే చేస్తావు కదా. చేస్తాను. బాలగారు, ఇవన్నీ మీరు చేస్తారా? చేస్తా. అవన్నీ నేనే చేస్తా. నాకు మీరు ఏమీ చేయొద్దు. లేదు లేదు, ఆడ మగ సమానం. నువ్వు బయటికెళ్ళి అంత పని చేసి వస్తావు కదా, అంత కష్టపడి వస్తావు కదా. నీకు అన్నీ నేనే చూసుకోవాలి కదా. నేను నీ భర్తని. నేను ప్రమాణం చేశాను. మీది ఎంత మంచి మనసండి. గర్తం మర్చిపోయారు అన్న ఒక్క విషయం తప్పితే మీకున్న సంస్కారం ఎవ్వరికీ ఉండదు. నేనంటే ఎంత ప్రేమ చూపిస్తున్నారు. సుందరి, సుందరి, చెప్పండి బాలగారు. అవన్నీ నేనే చేస్తా. అలా చేస్తే నాకు చాలా సంతోషం. అలాగే, మీ ఇష్టం. కానీ ఇవన్నీ చేస్తే బామ్మగారు వాళ్ళు తిడతారు కదా. ఎవరు తిట్టినా ఏం కాదు. నేను నా సుందరికి చేసుకుంటున్నాను. నా సుందరి అంటే ఎవరు? నా భార్య. నేను తాళికట్టిన భార్య. కష్టంలో సుఖంలో అన్నిట్లో నేను తోడుంటా.
అలా అని నేను ప్రమాణం చేశాను కదా. నీతో పాటే ఏదైనా పంచుకుంటానని నీకు వాగ్దానం చేశా. ఇవన్నీ మీకు తెలుసా? ఓ తెలుసు. సరే అయితే, మీకెలా ఇష్టమైతే అలాగే. సరే ఉండండి, మీకు పాలిస్తాను. ఏయ్, సుందరి, గుడ్ మార్నింగ్ సుందరి. కాఫీ. బాలగారు, మీరు కాఫీ చేసి తీసుకొచ్చారా? అవును, నేనే చేశా. నైటే నీకు నా టైం టేబుల్ చెప్పా కదా, ఆ టైం టేబుల్ ప్రకారం నేను చేయాలి కదా. అయ్యో బాలగారు, ఇవన్నీ మీకెందుకు? నేను చేసుకుంటాను కదా. కుదరదు, టైం టేబుల్ ఫిక్స్ అంతే. సరే అయితే. సుందరి, ముందు నువ్వు కూర్చో. బాలగారు, కూర్చో. ఇదిగో వేడివేడిగా కాఫీ తాగేసే, చల్లారిపోతుంది. తాగు. సుందరి, కాఫీ ఎలా ఉంది? మీ మనసులాగే చాలా టేస్టీగా ఉంది. చాలా చాలా బాగుంది. సరే, నువ్వు ఇప్పుడు త్వరగా రెడీ అవ్వాలి కదా. నువ్వు తాగుతూ ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తా. సుందరి, బాలగారు, ఈసారి నువ్వు ఆఫీస్ కట్టుకెళ్ళడానికి నేను ఐరన్ చేసి తీసుకొచ్చా. ఐరన్ కూడా చేసేసారా? బాలగారు, మీరివన్నీ చేశారని ఎవరైనా చూశారంటే నా సంగతి అంతే. సుందరి, ఎవరు చూసినా చూడకపోయినా నేనైతే చేస్తా, నువ్వేం మాట్లాడకు. నువ్వు త్వరగా రెడీ అవ్వు, నేను స్కూల్కి వెళ్ళాలి కదా, నేను రెడీ అవుతాను. సరే, మీరు రెడీ అవ్వండి, నేను రెడీ అయ్యి మీకు లంచ్ బాక్స్ రెడీ చేస్తాను.